హలో అండి అందరికీ. నా పేరు సుస్మిత. నేను యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో. నేను నా డాన్స్ షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చి డైపర్ బ్యాగ్ ఎసెన్షియల్స్ ఫర్ న్యూ బోర్న్ మదర్స్ అనమాట. ఫస్ట్ టైం మదర్స్ అయిన వాళ్ళకి అంత ఐడియా ఉండదు పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఏం క్యారీ చేయాలి అని. సో వాళ్ళ కోసం మాత్రమే అండి ఈ వీడియో. సో ఫస్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డైపర్స్ క్యారీ చేయాలండి. డైపర్స్, వైప్స్. ఈ వైప్స్ ఇలాంటివి కాకుండా 1 or 2 డేస్కి అయితే పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు అమెజాన్లో మనకి ట్రావెల్ వైప్స్ అని ఉంటాయి. అవైతే అసలు వెయిట్ కూడా ఉండవు. అవైతే చాలా బాగా యూస్ అవుతాయి. అలాంటివి తీసుకోండి. నా దగ్గర లేక ఇప్పుడు ఇలాంటివి చూపిస్తున్నాను. నెక్స్ట్ షీట్, ఇది నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనకి డ్రెస్సెస్ అనమాట. ఒక 2 pairs పెట్టుకోండి. 1 డేకి అయితే హాఫ్ డే ఆర్ 1 డేకి అయితే 2 pairs పెట్టుకోండి డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ ఇది వాళ్ళు కక్కిన వామిటింగ్ చేసిన అలా మిల్క్ కొంచెం మీద పడిన డ్రెస్ చేంజ్ చేసే పని లేకుండా ఇది కానీ మిల్క్ తాగేటప్పుడు ఇది వేస్తే మనం డ్రెస్ కూడా మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి క్యారీ చేయండి. నెక్స్ట్ ఇది ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కాకపోతే ఫార్ములా మిల్క్ అయితే మనం ఈ బాటిల్స్ క్యారీ చేయండి. అండ్ మర్చిపోకుండా ఇదైతే ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే ఇది దిష్టి తగలకుండా ఉంటుంది పిల్లలకి. నెక్స్ట్ ఫార్ములా మిల్క్ అయితే ఇలా బాక్సులు కాకుండా మనకి అమెజాన్లో ఉంటాయి. ఎన్ఫామిల్, సిమ్లాకి ఇవి మనకి ట్రావెల్కి తీసుకెళ్లేటివి ఫార్ములా మిల్క్ అని ఉంటాయి. అవి క్యారీ చేయండి. వద్దు, ఎందుకంటే ఇది ఒకటి పెడితే చాలా వెయిట్ వచ్చేస్తుంది డైపర్ బ్యాగ్ అంతా. సో ఇలాంటివి క్యారీ చేయకుండా మనం అమెజాన్లో అలా ఉంటాయి ట్రావెల్కి సంబంధించినవి ఫార్ములా మిల్క్, అవే క్యారీ చేయండి. నా దగ్గర లేక చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ క్యాప్ కూడా, ఇది కూడా కంపల్సరీ క్యారీ చేయండి క్యాప్. నెక్స్ట్ ఇది ర్యాప్. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయితే ఈ ర్యాప్ ఉంటుంది, ఈ అమెజాన్లో ఉంటాయి ఇవి కూడా. ఇది ఒకటి క్యారీ చేయండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ బ్లాంకెట్. ఇప్పుడు సపోజ్ మనం రెస్టారెంట్లో ఎక్కడొకటి ఆగాల్సి వచ్చింది, సో పిల్లల్ని పడుకోబెట్టాలంటే ఈ బ్లాంకెట్ వేసి వాళ్ళని పడుకోబెట్టచ్చు. నెక్స్ట్ ఇది కూడా క్యారీ చేయండి ఖచ్చితంగా. ఇది ర్యాష్ క్రీమ్ అనమాట. ఇది ఒకవేళ వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినప్పుడు మనం చూసుకోకపోయినా ర్యాషెస్ వచ్చినా ఇంకా వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ ఇంకోటి వచ్చి ఇది నా దగ్గర లేక చూపిస్తున్నాను. వాల్మార్ట్లో అలా ఉంటాయి. పిల్లలు వాష్రూమ్కి వెళ్ళాక ఇది యూజ్ చేశాను. ఇవి వాష్రూమ్ డైపర్స్ అని ఉంటాయి, పిల్లలకి సపరేట్గా అమ్ముతారు. సో ఇది ఖచ్చితంగా క్యారీ చేయండి, బయటికి ఏం స్మెల్ రాకుండా. అంతే అండి, ఇవే అండి. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇంకోటి మీ పిల్లలకి ఫేవరెట్ టాయ్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ సాఫ్ట్ టాయ్స్ ఒకటి. వాళ్ళకి ఏవైతే ఫేవరెట్ టాయ్స్ ఉంటాయో అవి తీసుకెళ్ళండి, టాయ్స్. అండ్ లాస్ట్ వన్, నెక్స్ట్ ఏమంటే ఈ డైపర్ బ్యాగ్ అండి. డైపర్ బ్యాగ్ ఇలాంటిది అయితే క్యారీ చేయకండి. ఇది చాలా షోల్డర్ పెయిన్ వస్తుంది. అసలు ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పట్టవు. మీకు అమెజాన్లో చూడండి, చెక్ చేయండి. అక్కడ మనకి బ్యాక్ ప్యాక్ అని ఉంటుంది, డైపర్ బ్యాగ్స్ పిల్లలవి. అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర ఇప్పుడు నేను ఎప్పుడు అది యూజ్ చేయలేదు, నేను ఇదే యూజ్ చేశాను. దీంతో ప్రాబ్లం ఏంటంటే మనం ఒక ఐటెం లోపలికి వెళ్ళిపోతుంటుంది, ఒకటి అది లోపలికి తీసినప్పుడు ఒకటి కింద పడిపోతూ ఉంటుంది. చాలా తలనొప్పి ఇలాంటి డైపర్ బ్యాగ్స్తో. సో అమెజాన్లో మీరు సెర్చ్ చేయండి, బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, అవి చాలా యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే దాంట్లో సపరేట్గా బాటిల్స్ పెట్టుకోవడానికి, డైపర్స్ పెట్టుకోవడానికి, వైప్స్ పెట్టుకోవడానికి, అండ్ ఇలా క్రీమ్స్ పెట్టుకోవడానికి అన్నీ సపరేట్గా ఇస్తారు. ఇదేం ఉండదు, జస్ట్ ఓన్లీ 1-2 చిప్పులు ఉంటాయి ఇలాంటి మోడల్స్ అయితే. దీంట్లో అయితే అసలు సరిగ్గా చాలా
అసలు ఏం సరిగ్గానే పట్టవు, కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి, ఎక్కడేం పెట్టాము కింద మీద పడతా. అందుకని ఆ డైపర్ బ్యాగ్ తీసుకోండి మర్చిపోకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్యాక్ ప్యాక్ తీసుకుంటే దానివల్ల మనం ఈ షీట్ అయితే క్యారీ చేయబడలేదండి సపరేట్గా. ఎందుకంటే వాళ్ళు పోర్టబుల్ వాటర్ ప్రూఫ్ షీట్ అని ఇచ్చుంటారు మనకి, ఆ డైపర్ బ్యాగ్లోనే ఇచ్చేస్తుంటారు, ఆ బ్యాక్ ప్యాక్ డైపర్ బ్యాగ్లో. సో మనం అప్పుడు ఇది కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవే అండి న్యూబోర్న్ మదర్స్కి ఒక హాఫ్ డే ఆర్ 1 డే వరకు ఇవి సరిపోతాయి మెయిన్వి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక కొంచెమన్నా నచ్చింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అంతే అండి ఈ వీడియో ఎలా చేశానో కొంచెమన్నా సరిగ్గా చేశాను లేదో కింద కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. అంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.